కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ అసలు తెలంగాణలో కానీ గురుకులాలతోని పని లేదు, గురుకులాలు అవసరం లేదని చెప్పేసి ఆకునూరు మురళి గారు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపైన ఏం చెప్తారు? వ్యక్తిగతంగా నన్ను అడిగితే నేను కూడా గురుకులాలు వద్దని అనుకుంటానండి. ఎందుకంటే దట్ ఈస్ అ వే ఆఫ్ డిస్క్రిమినేషన్. ఒక విధంగా చూస్తే అంటే గురుకులాల్లో చదివే పిల్లలు జనరల్గా ఎస్టీ వర్గాలు ఇలా ఇది కదా, అది ఒక విధమైన డిస్క్రిమినేషన్ అనిపిస్తుంది నాకు. మీరు ప్రభుత్వ పాఠశాలలోనే అందరి పిల్లలతో పాటు వాళ్ళని పెట్టండి. లేదు మీరు మామూలుగా ఒక మోడల్ స్కూల్స్ అవి ఇవి అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, మోడల్ స్కూల్స్లో విత్ హాస్టల్ ఫెసిలిటీస్ పెట్టి ఆ పిల్లల్ని పెట్టండి. సెపరేట్గా గురుకులాల్లో పెట్టి ఇచ్చేయటం వల్ల అది ఒక ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అని నా మనసుకి తోస్తుంది. అంటే నిజంగా మేడం మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ చేశారనుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం గురుకులాల్లో కావచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మారుమూల గ్రామం నుంచి అక్కడ ఏది బస్ ఫెసిలిటీస్ కావచ్చు, ఆల్మోస్ట్ ట్రావెలింగ్ ఫెసిలిటీస్ లేని వాళ్ళు, లేక ఇంట్లో తిననికి లేని వాళ్ళు, ఉండనికి లేని వాళ్ళు దాంట్లో ఉంటారు కదా. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? అంటే నేను అదే చెప్తున్నానండి. గురుకులాల్లో చేరే పిల్లలు చాలా వరకు నాకు తెలిసినంతవరకు ఏంటంటే బడుగు బలహీన వర్గాలు, ఎస్టీలు ఇలా ఉన్న పిల్లలు పాపం వాళ్ళకి ఇంట్లో వసతి లేక వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకునేటట్టుగా, వాళ్ళకి భోజనం అది ఉండి అక్కడ చదువుకునేటట్టుగా ఉంటుంది. ఇప్పటికైతే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా క్లాసెస్ చెప్పడానికి దానికి ఇప్పటి వరకు బాగుంది. అది అంటే సిస్టమ్ ఈజ్ ఓకే. అసలు లేని కాడికి ఏదో ఒకటి ఉంది అని మనం సంతోషించాల్సిన పరిస్థితి. అయితే లాంగ్ రన్లో, నేను అంటోంది లాంగ్ రన్లో, ఎప్పుడైతే ఈ మోడల్ స్కూల్స్ ఏవైతే అనౌన్స్ చేశారో, ఈ మోడల్ స్కూల్స్ అనౌన్స్ చేసిన తర్వాత హాస్టల్ ఫెసిలిటీ పెట్టి ఈ పిల్లల్ని కూడా సమాజంలో అన్ని వర్గాలతో పాటు వాళ్ళని అందరి పిల్లలు చదువుకున్నట్టుగానే వాళ్ళని అక్కడ పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే మనం ఈ మధ్య చూస్తున్నాం మేడం, గురుకులాల్లో చాలా వరకు కొన్ని కాంట్రవర్సీలు బయటకు వస్తున్నాయి. అంటే పిల్లలకు సరిగ్గా ఫుడ్ అందకపోవడం, లేదంటే వాటర్ ఇవ్వకపోవడం, లేక ఎలుకలు, ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాం. పిల్లలు కూడా ఏడుస్తూ వాళ్ళ బాధని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇలాంటి మళ్ళీ తెరపైకి వచ్చినాయి అనుకోవచ్చా? మెయిన్గా ఇవన్నీ ఏంటంటే ఎలక్షన్లు గెలిచేంత వరకు ఏదో ఒకటి చెప్పటం, వాళ్ళకి అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని ఊదరగొట్టడము, అలవిమాని హామీలు. ఇదే రేవంత్ రెడ్డి గారికి, ఇదే కాంగ్రెస్ పార్టీకి తెలియదా ఖాళీ ఖజానా ఉందని? అది అందరికీ తెలిసిన విషయమే కదా. అన్ని ప్రామిస్లు ఎందుకు ఇచ్చారు? అంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇక్కడ ఖాళీ కుండలే ఉన్నాయన్న రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నేను హామీలు అమలు చేస్తాను ఒకవైపు చెప్తూనే ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తున్నారు. నిజంగా తెలంగాణ ప్రజలకు వాళ్ళకి ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు అవుతాయి అంటారా? మీరు చెప్పండి దానికి ఆన్సర్. మీరు చెప్పండి. ఇప్పుడు దాదాపు 8 నెలలు వస్తుంది కదా. ఈ 8 నెలల్లో వాళ్ళు సక్రమంగా ఇది మేము చక్కగా మేము చెప్పిన విధంగా అమలు చేసామన్నది ఏదన్నా ఉందా? అంటే ఒకటి బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తారు ఎలక్షన్ల ముందు, రుణమాఫీ అంటారు. అంటే రుణం ఉన్న వాళ్ళు అనుకుంటారు మాది మొత్తం మాఫీ అయిపోతుంది అనుకుంటారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మీకు తెలిసి ఎన్ని డేట్స్ మార్చారంటే 6 సార్లు మార్చారు డేట్. ఆగస్ట్ 15th అన్నారు, ఆగస్ట్ 15th వచ్చింది, వెళ్ళిపోయింది. పూర్తిగా రుణమాఫీ ఎవరికైనా జరిగిందా? అప్ టు 99,000 అప్ టు ఇది అనుకుంటే ఏదో వాళ్ళ కండిషన్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మిగతా అన్నీ కూడా సంక్షేమ పథకాలన్నిటికీ ముందు అసలు గత 10 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మనకి ఇష్యూ అవ్వలేదు. ఎప్పటికి వచ్చాయి ఏమైనా రేషన్ కార్డ్స్ కొత్తవి? ఫస్ట్ మీకు రేషన్ కార్డు వస్తే కదా మిగతావన్నీ వచ్చేది. సో రేషన్ కార్డుకే దిక్కులేదు. ఎంతమంది డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళ పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎంతమంది వికలాంగులు దివ్యాంగులు వాళ్ళు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్నారు? 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఇలాంటివి, ఇది చిత్తశుద్ధి ఉండాలండి. నేను వచ్చాను, ఒక డిఫరెన్స్ తీసుకురావాలి. గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి మేము ఒక మెజరబుల్ ఇది ఉండాలి, కొంచెం జనానికి అర్థమయ్యే విధంగా పనిచేయాలి అనేది వాళ్ళకి లేదా చిత్తశుద్ధి. వాళ్ళు ఎంతసేపటికి ప్రామిస్ల వరకు పరిమితం అవుతున్నారు. మీకు బహుశా గుర్తుండే ఉంటుంది, ఎలక్షన్ల ముందు వాళ్ళ అగ్రనాయకులందరూ ఢిల్లీ నుంచి వచ్చి యువతకి, రైతులకి, మహిళలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, ఇట్లా ఇన్ని వర్గాల పీపుల్కి వాళ్ళు ఎన్ని ప్రామిస్లు చేశారంటే అన్ని ప్రామిస్లు, 420 ప్రామిస్లు. 420 ప్రామిస్లు చేయలేక వాళ్ళు 420 ప్రభుత్వాన్ని ముద్ర తెచ్చుకుంది కదా. ఒక్కటి కూడా వాళ్ళు చేయలేదు. వాళ్ళు చేసింది ఓన్లీ ఆర్టీసీ బస్సులో ఫ్రీ ట్రావెల్, అది కూడా కొన్ని రకాల బస్సులకి పరిమితం చేశారు. అది లగ్జరీ బస్సులకి, ఎక్స్ప్రెస్ బస్సులకి లేదు కదా. అది కొన్ని వాటికి, అది కూడా ఏంటి ఒక విధానం అంటూ లేకుండా చేయటం వల్ల మగవాళ్ళకి ఇబ్బంది అయింది, పాపం ఆటో డ్రైవర్లకి ఇబ్బంది అయింది దానివల్ల. సో నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను, మీకు ఆలోచన మంచిది ఉండొచ్చు, ఆలోచన మంచిదైనా ఆచరణ విషయానికి వచ్చేటప్పటికి మీరు ఒక నలుగురిని కన్సల్ట్ చేసి ఇది చేయాలనుకుంటున్నాము, దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇది ఎలా సాల్వ్ చేయాలి,
ఈ కన్సర్న్ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకుందాము అనే ఒక సిస్టమ్ రానంత వరకు ఇది కుదరదండి. ఇది మేడం మీరు అన్నట్టు కాంగ్రెస్ అసలు అలవు కానీ హామీలే ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చింది. ప్రజలు కూడా ఎట్లా తీసుకున్నారంటే ఏ ప్రభుత్వం వస్తే సరే గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కిస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మి అధికారంలోకి తీసుకొచ్చింది. తర్వాత నెక్స్ట్ బీజేపీ అంటున్నారు. నిజంగా బీజేపీ అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్పాల్సి వస్తుందా ప్రజలకు? మీరు మొన్న కూడా చూస్తే మొన్న ఎలక్షన్లో కూడా మేము ఎప్పుడు చెప్పమండి అలాగ అలవిమాని ప్రామిస్లు అనేది బీజేపీ ఎప్పుడూ చేయదు. బీజేపీ ఏం చేస్తుందో అది ముందు చెప్తుంది, కొన్ని చెప్పనివి కూడా చేస్తాం, అది వేరే విషయం. కానీ మేము ఏదైతే ప్రజలతో మా మేనిఫెస్టోలో మెన్షన్ చేసి ప్రామిస్ చేస్తామో అది డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో మేము చేస్తాం. అంతేగాని ఇలా అలవిమాలిన అబద్ధాలు చెప్పడం బీజేపీ వల్ల కాదు. ఇలాంటి పిచ్చి పిచ్చి అంటే ఒక మనం ఎలా చేస్తామో తెలియని విషయాల గురించి జనాల్ని మభ్యపెట్టడం అనేది అంతకన్నా తప్ప ఇంకోటి ఉండదు. అది బీజేపీ ఎప్పుడు చేయదు. మేడం ఏ పార్టీ గెలవాలన్నా అధికారంలోకి రావాలంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళ చేరుకోవాలి, లేదంటే వాళ్ళని దాటాలా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ని. ఇవన్నీ దాటకుండానే ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన వైనం ఎప్పుడు చూడలేము. నిజంగా బీజేపీ అది ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకుండానే అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నా. ఒక విషయం ఏంటంటే బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందండి. ఇలాంటి అడ్డదిడ్డమైన ప్రామిస్లు ఎప్పుడూ ఎక్కడా చెయ్యం. ఓకే, ఒక రాష్ట్రంలో అధికారానికి రావడానికి అబద్ధాలు చెప్పడమే మార్గం అంటే అది ఎప్పుడు బీజేపీ ఆ మార్గాన్ని ఎప్పుడు వెళ్ళదు. మేము ఇండిపెండెంట్గా మేము బలపడటానికి ప్రయత్నిస్తాము. అండ్ మీరు అన్నట్టుగా ప్రజలు వాళ్ళు ఎప్పుడు ఏది అడగరండి, ఇది నాకు కావాలని ఎవరు డిమాండ్ చేయరు. మహిళలు ఎప్పుడు అడగల మాకు ఫ్రీ ఇది కావాలని, అట్లాగే ఎవరు అడగరు, ప్రజలు ఎవరు అడగరు. వాళ్ళు కోరుకునేది బేసిక్, వాళ్ళకి ఇల్లు రావాలి, పేదవాళ్ళకి ఇల్లు కావాలనుకుంటారు, భద్రత కావాలనుకుంటారు, యువత ఉద్యోగాలు కావాలనుకుంటారు, మహిళలు నేరాలు ఉండకూడదు వాళ్ళ మీద అనుకుంటారు. ఇట్లా వాళ్ళ కోరికలన్నీ చాలా సమంజసమైనవి. ఎవ్వరు కూడా నేల విడిచి సాము చేసే టైప్గా ఉండదు. ప్రజలు ఎవరు అడగరండి. ఇది అధికారంలోకి రావాలన్న ఒక దుగ్ధతో, ఒక కాంక్షతో రాజకీయ పార్టీలు ఆడే ఒక వికృత క్రీడ ఇది బేసికలీ, ఈ ప్రామిస్లు అనేది, ఎలక్టరల్ ప్రామిసెస్. మేము అలాంటి టెంప్టేషన్ మాకు ఉండదు. అబద్ధాలు చెప్పడం కానీ, చెయ్యలేనివి మేము చేస్తామని చెప్పడం కానీ, అరచేతిలో వైకుంఠం చూపించడం, ఆ తర్వాత ఏమీ లేదని చెప్పడం, ఇది చెయ్యం. మేము ఏం చెప్తామో అదే చేస్తాము. చేయలేనిది కూడా ఏదన్నా, ఇప్పుడు మేము చెప్పింది ఏదైనా చేయలేదన్నా కూడా దాన్ని ఎట్లా సాధ్యం చెయ్యాలి అనేది వి ప్లాన్. ఏదైనా కూడా ఫస్ట్లో కొన్ని మేము చేసినవి ఇది చేయగలరా, ఇది అసలు సాధ్యమా అని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జన్ధన్ యోజన ఉంది, రీసెంట్గా 10 ఏళ్ళు కంప్లీట్ అయింది. అది పథకం తీసుకొచ్చి మీకు ఫస్ట్ జన్ధన్ యోజన టార్గెట్స్ చెప్పినప్పుడు అందరూ ఇది అసలు అయ్యేదా, ఏమన్నానా, ఇంతమంది అసలు బ్యాంకింగ్ దీని సర్వీసెస్ యూజ్ చేసుకుంటారా, ఇది అసలు సాధ్యం కానీ ఇదే అని. బట్ ఇవాళ చూస్తే దాదాపు 55 కోట్ల మంది ఉన్నారు జన్ధన్ యోజన. ఇది మనకి ప్రతివి కూడా అన్నీ కూడా దాని నుంచే వెళ్తున్నాయి అన్నీ కూడా. అది రావటం వల్ల ఎంత కరప్షన్ కట్ అయింది, ఎంత కరప్షన్ తగ్గిపోయింది. స్ట్రైట్గా మిడిల్ మ్యాన్ అనే కాన్సెప్ట్ తీయటం వల్ల దేశానికి ఎంత మంచి జరిగింది. అంతకుముందు మీకు ఢిల్లీలో 100 పైసలు రిలీజ్ చేస్తే స్టేట్స్కి వచ్చేప్పటికి 18 పైసలే వస్తుంది అని స్వయంగా ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు చెప్పారు, ఆనాటి ప్రధానమంత్రి. సో అట్లా చూస్తే ఎంత కరప్షన్ కట్ చేశారు. అంటే దళారులే లేరంటారా మేడం? దళారీలు లేరండి. ఇప్పుడు మీరు చూడండి, ఎనీ కైండ్ ఆఫ్ ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళకి అలాట్మెంట్స్ వచ్చేస్తున్నాయి. మధ్యలో ఇక్కడ లోకల్ గవర్నమెంట్స్ ఏమైనా తీసుకుంటున్నారేమో కానీ మీకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అలాంటి వాటిలో ఎక్కడా తావులేదు. అలాగే మీకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా ముద్ర యోజన లోన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి పడిపోతున్నాయి కదా. ఇంత ముందు రోజుల్లో ఏంటి, వీళ్ళు తిరగాల్సి వచ్చేది, వీళ్ళు చుట్టూ తిరిగి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సపోజ్ ప్రధానమంత్రి బీమా యోజనాస్ ఉన్నాయి, అది వీళ్ళు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం అయ్యి అది వీళ్ళు బ్యాంక్ వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ మనీ డైరెక్ట్గా అకౌంట్లోకి వస్తుంది, పైసా కట్టవట్ల వాళ్ళకి. సో ఇవన్నీ ఏంటంటే విప్లవాత్మకమైన మార్పులు ఇవి. అంటే మేడం బీజేపీ అనేది కేవలం పథకాల కన్నా ఎక్కువ హిందుత్వ వాదం తీసుకెళ్తుంది ప్రజల్లోకి, వాళ్ళ సెంటిమెంట్స్తో ఆడుకుని అధికారంలోకి వస్తుందని చెప్పేసి చాలా వరకు ప్రతిపక్షాలు కావచ్చు లేకపోతే ప్రజాసంఘ నాయకులు అయితే విమర్శిస్తున్నారు. దీనిపైన ఏం చెప్తారు? దట్స్ అబ్సల్యూట్ నాన్ సెన్స్ అండి. ఎందుకంటే ఈ లాస్ట్ 2 టర్మ్స్, ఇది 3rd టర్మ్ మోడీ గారిది, బట్ మరి లాస్ట్ 2 టర్మ్స్ కనుక చూసుకుంటే ఎక్కడైనా హిందుత్వం ఆధారంగా కానివ్వండి లేకపోతే కమ్యూనల్ క్లాషెస్ కానీ ఎక్కడన్నా జరిగాయా? ఎప్పుడో గుజరాత్లో లాంగ్ బ్యాక్ జరిగింది తప్పితే
అంటే అప్పటికి బీజేపీ అధికారం ఇంకా స్టార్ట్ కూడా కాలేదు, మోడీ గారి ఇది. అంతకుముందు జరిగింది తప్పితే ఆ తర్వాత ఎక్కడన్నా జరిగిందా? జరగలేదు.